లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాలంట. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి అట 2036 ఒలింపిక్స్ అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తామన్న కేంద్ర మంత్రి అట. ప్రధాని మోడీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీక్ చేసిన వాళ్ళు మెంటల్ గాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోడీ ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీలోని అధికార నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. సాధారణంగా ఏ యాజమాన్యానికైనా సంస్థ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు అభివృద్ధి గురించి ఎంత సీరియస్ గా చర్చిస్తుందో తమ భేటీ సైతం అలాగే జరిగిందని ఒక మీడియా సంస్థ పనితీరును ఉదాహరిస్తూ చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మోడీ సూచించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియామకంపై స్పందిస్తూ సాధారణ కార్యకర్తల నుంచి అధ్యక్ష స్థాయి వరకు వెళ్లే అవకాశం ఒక బీజేపీలోనే ఉంటుందన్నారు. కాగా 2036 ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు 792 జిల్లాల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అథ్లెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి 8 ఏళ్ల పాటు శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో క్రీడాకారుడిపై ఏటా 6.28 లక్షల ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్పోర్ట్స్ పరికరాలను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వారికి అధిక సహాయం అందించేందుకు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. సో ఇది పక్కన పెడితే మొన్న ఇటీవల తెలంగాణ ఎంపీలతోని ప్రధాని మోడీ భేటీ కావడం జరిగింది. సో ఆ భేటీలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, అసలు మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ ఎంపీలు? అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోండి, ఎంఐఎం పార్టీని చూసి నేర్చుకోండి. వాళ్ళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఉంది, వాళ్ళలా కూడా మీరు పనిచేయలేకపోతున్నారని చెప్పేసి ఒక వార్త మనకు వచ్చింది. సో అదంతా కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి విషయము. ప్రధాని మోడీ ఎంపీలతో కూర్చొని తెలంగాణ ఎంపీలతో మాట్లాడిన అంతా కూడా. సో ఇదంతా కూడా బయట చెప్పడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంపీలను తిట్టిండు, ఎందుకంటే వాళ్ళ పార్టీని, అదేవిధంగా ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళ పనితనాన్ని, తెలంగాణలో అభివృద్ధికి ముందుగా వెళ్తలేదు పార్టీ, అభివృద్ధికి కృషి చేయట్లేదు, పార్టీని ముందుకు తీసుకెళ్ళట్లేదు. అటు జూబ్లీ హిల్స్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ఎన్నికల్లో అసలు తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది అసలు ఏం చేస్తుంది అన్నట్టుగా వాళ్ళ పైన కాస్త సీరియస్ అయ్యింది. అయితే ఆ విషయాన్ని ప్రధాని మోడీ గోప్యంగా వాళ్ళు పిలుచుకొని మరి లోపల అంతర్గతంగా మాట్లాడింది. అయితే అందులో ఉన్నటువంటి ఎంపీలు ఎవరో అది బయట మీడియా మిత్రులకు చేరవేశారు. అది వార్త పెద్దగా అయింది. సో నిన్న మీడియాతో మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి ఆ విషయం గురించి మీడియా మిత్రులు అడగగా అసలు ఆ లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్గా అని చెప్పేసి డైరెక్ట్ అన్నాడు ఎంపీలను. మరి ఆ లీకులు ఇచ్చిన ఎంపీలు ఎవరు, ఆ 8 మందిలో ఉన్నటువంటి ఎంపీలో మరి ఆ మెంటల్ గాళ్ళు అనేది ఎవరన్నారో మరి వాళ్ళకే చెల్లుతుంది. సో ఇంటర్నల్గా జరిగినటువంటి మ్యాటర్ను అది, ఎందుకంటే అది బయట చెప్తా, ఎందుకంటే అతను కూడా ఒక ఎంపీఏ, ఎవరైతే ఆ లీక్ ఇచ్చిండో అతను కూడా ఒక ఎంపీఏ ఉంటాడు కదా. సో అతను బయట చెప్పుకుంటే వాళ్ళ పరువుగా పోయేది. ఇవన్నీ పక్కన పెట్టేసి లోపల ఏం జరిగిందని చెప్పేసి అడగగానే మొత్తం చెప్పేసిరట. పొట్టు తిట్టిండు మోడీ మమ్మల్ని, తెలంగాణలో బీజేపీ పార్టీ అసలు ఏం చేస్తుంది, అసలు కొంచెమన్నా సొయ్యి ఉందా లేదా, ఎంఐఎం పార్టీ చూసి నేర్చుకోరి, అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోరి, వాళ్ళ సోషల్ మీడియా ఎంత మంచిగా పనిచేస్తూ ఉంది, అసలు మీ సోషల్ మీడియా ఏమైనా పనిచేస్తున్నా అని చెప్పేసి ఇట్లా తిట్టిండి అని చెప్పేసి అది బయట లీకులు ఇచ్చేసారు. మరి ఆ 8 మంది ఎంపీలలో ఎవరు ఆ ఎంపీ అనేది ఇంకా తెలియట్లేదు. కిషన్ రెడ్డి అదే అంటున్నాడు, ఆ ఎంపీ పేరు ఎవరో చెప్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఆ ఎంపీలలో, తెలంగాణలోని ఆ ఎంపీలలో ఏ ఎంపీ అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి.
ఏఎంపీ అయితే అట్లా లీక్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.